then అక్కడ మనకి you are performing your duties in the remembrance of the Lord ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్లనే ఒక 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో మళ్ళీ గాంధీవని తీసుకుని ధర్మాన్ని రక్షించాలి, ఇదే నా డ్యూటీ, ఆ జ్ఞానం కలిగింది. జ్ఞానయోగ ఏం చెప్తాడు ఆయన సర్వధర్మ పరిత్యజ్యామి మనందరం ఏమో ఒకసారి ఏంటి అన్ని ధర్మాలను వదిలేసి నన్ను పట్టుకో, నీకేం కావాలో చేస్తాను. మనం కూడా అదే చేయాలి. అంత అడుగుతాడు అర్జునుడు, అయ్యా నువ్వు ఇవన్నీ చెప్పావు, నాకు అర్థమైంది, నేను చూశాను, నేను కదా నువ్వు తెలుసు ఆయన దివ్యుడికి చేస్తే చూసి అందరూ చేయవలసింది ఏంటంటే హృదయంలో ఉన్న దివ్యత్వం మీద ధ్యానం. హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్. మన హృదయాలన్నీ ప్రేమతో నిండి, ప్రేమ అందరికీ ఇచ్చేటటువంటి ప్రక్రియే హార్ట్ఫుల్నెస్. హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్. హృదయం మీద ఎందుకు ధ్యానం చేయాలండి? భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు అని మనకు అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు హృదయం అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారో భగవద్గీతలో చూసుకోండి, బైబిల్లో చూసుకోండి, పురాణంలో చూసుకోండి. పురాణంలో మురగ్మా అంటారు దేవుడు. అక్కడ ఏం చెప్తున్నాడు? లవ్, మెడిటేట్ అండ్ లవ్ అంటాడు భగవద్గీత అనుకోండి. మన అందరి హృదయాల్లో ప్రేమ, ఈ ప్రేమతో అనుసంధానం అయ్యే ప్రక్రియ ధ్యానం. ఈ ప్రేమను అందరికీ పంచే ప్రక్రియ మనం ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా, పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారడానికి ధ్యానం వినియోగపడుతుంది. ఏ ప్రొఫెషన్ అయినా షీ మే బి డాక్టర్, షీ మే బి చిల్డ్రన్ స్పెషలిస్ట్, సంబడి మే బి ఇంజనీర్, సంబడి మే బి ఏ బిజినెస్ మ్యాన్, వాట్ ఎవర్ హీ మే డూ. మైకేల్ యాంజెలో పెయింటింగ్ ఎలా చేస్తాడో, రోడ్లు అలా ఓడుస్తాడో, రోడ్లు వచ్చేవాడు ఎంత ధ్యానం చేస్తే. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాడు మన యోగ కర్మసు కౌశలం. ఎవరు? మన మోడీ గారు ఏం చెప్తారంటే ఆయన గుజరాత్లో ఉన్నప్పుడు అక్కడ క్యాపిటల్లో, అప్పుడు ఆయన మామూలు ఉండే రోజుల్లో ఒక రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడు. ఒక పిల్లవాడు బట్టలు మాసిపోయి ఉండేది, చెప్పులు కుట్టేవాడు. కానీ ఏం చేసేవాడు? తను చెప్పులు కుట్టే ముందు కుర్చీ పక్కకేసి ఉంచుతాడు. ఆ రోజు న్యూస్ పేపర్ తెచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. రాగానే చెప్పులు తీసుకుని ఈ న్యూస్ పేపర్ ఆయనకి ఇస్తాడు. ఇచ్చి చక్కగా న్యూస్ పేపర్ చదువుకునే లోపల, తిరిగేసే లోపల చక్కగా బ్రహ్మాండంగా పాలిష్ చేసి ఇచ్చేవాడు. పర్ఫెక్ట్ పాలిష్. సో ఇది ప్రొఫెషన్. మనం యోగా చేయడం వల్ల మనలో పరిపూర్ణత్వం వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. ఆ పర్ఫెక్షన్ ఎక్కడుంది? భగవంతుల్లోనే ఉంది. ఆ భగవంతుల్లో పర్ఫెక్షన్ కోసమే మనం అందరం మన ఆత్మ చుట్టూ ఉన్న ముద్రల్ని తొలగించుకుంటాయి, ఆయనలాగా మూలంలాగా మారి మూలంలో లయావస్థ పొంది మనం ఆయన నిరంతర స్మరణలో జీవించడానికి భూమికి వచ్చాము. ఈ ప్రాణాయామం కృష్ణుడు అర్జునుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను. అట్లాగే మనకి తోతాపురి రామకృష్ణ పరమహంస, ఆయన ఎన్నో పురాణ ప్రకారం ఎలా జీవించాలో అలా జీవించాలి. ఒక స్త్రీ ఎలా జీవించాలో అలా కూడా జీవించినటువంటి వ్యక్తిత్వం. ఆయన కోసం 45 ఏళ్ళు సాధన చేసి హిమాలయాల నుంచి ఆయన వెతుక్కుంటూ వచ్చేది ధ్యానం ఇచ్చాడు. గైడ్ అవసరం. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తామండి? మంచి ఇంగ్లీష్ లెక్చరర్ దగ్గరికి వెళ్తాం. మనం హిమాలయాలు ఎక్కాలనుకుంటే ఒక మంచి షెర్పా దగ్గరికి వెళ్తాం. షటిల్ కాక్ నేర్చుకోవాలంటే గోపిచంద్ దగ్గరికి వెళ్తాం. అట్లాగే కానీ మనం ఆధ్యాత్మికంగా అత్యున్నత వికాసం చెందిన ఆత్మగా మారడానికి, ఒక మంచి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మారడానికి మాత్రం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నేనే వెళ్తాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఈ యాత్ర అంతరంగ యాత్ర, బాహ్య యాత్ర కాదు. ఇప్పటిదాకా మేము చేశాం కదా సార్, మేము గుళ్ళు తిరగడం ఇవన్నీ తప్ప లేదు. అవన్నీ చేయబట్టే మనం ఎలిజిబుల్ అయ్యాం ఇక్కడ ధ్యానం చేయడం. సో మనం అందరం కలిసి ధ్యానం చేస్తే అది మనం ఒక్కడికే ఉపయోగపడుతుందా అండి? మనం ధ్యానం చేస్తే మన రూమ్ ప్లెజెంట్గా ఉంటుంది,
ప్రవహిస్తూ నెమ్మదిగా ఆ విలేజ్ మొత్తం వెళ్తుంది, పట్టణం మొత్తం వెళ్తుంది, డిస్ట్రిక్ట్ వెళ్తుంది, రాష్ట్రం వెళ్తుంది, దేశం, ఖండం, పూర్తి మానవ జాతి మొత్తం మారాల్సిన అవసరం. మీరు ఒక్కరు ధ్యానం చేస్తే అందరికీ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఊళ్ళో మీరు అందరూ ధ్యానం చేస్తే ఈ ఊరు అద్భుతంగా అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఫర్ ఇట్. సో లెట్ us ట్రై దిస్ యోగా. చెప్పాను కదా, మనస్సు, బుద్ధి, అహంకారం, చైతన్య వికాసం జరుగుతుంది ఇంట్లో మనందరికీ. సో లెట్ us ట్రై దిస్. మనం ధ్యానం చేసేదానికి ముందు ఒక రిలాక్సేషన్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఏంటంటే భూదేవి నుండే మనకు అన్నీ లభిస్తాయి. మనం తినే ఆహారం కానీ, పండ్లు, పలహారాలు అన్నీ కానీ సత్యనారాయణ. అంతేకాకుండా అన్నీ మనం నేల మీద పడుకున్న రోజులు ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. ఎప్పుడైతే 6 ఇంచ్ 8 ఇంచ్ 12 ఇంచ్ పరుపులు వచ్చినాయో మనకు నడుము నొప్పులు, అన్ని నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అన్ని శక్తులు భూదేవిలో ఉన్నాయి. ఆ శక్తినే స్వీకరిస్తూ పాదాల వెళ్ళవలసి నుండి తల కొనభాగం వరకు అన్ని భాగాల్లోకి ప్రవహిస్తూ అన్నిటినీ రిలాక్స్ చేస్తాయి. మజిల్స్ అన్నింటినీ, బోన్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. అయిన తర్వాత మన మనసును కూడా రిలాక్స్ చేసి హృదయం వైపు నెమ్మదిగా మన ధ్యాసను మరలిస్తాం. హృదయంలో ఉన్న దివ్య ప్రకాశం మీద మనం ధ్యానం చేస్తాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నేను చెప్పిన ప్రాణాహుతితో, ఏ ప్రాణాహుతితో అయితే అర్జునుడిని కృష్ణుడు మార్చాడు, రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలోకి వెళ్ళారు, నరేంద్ర వారికి కూడా అదే స్థితిని ప్రసాదించాడు. మొట్టమొదటి ఫస్ట్ సిట్టింగ్కి ముందు ఎన్నో క్వశ్చన్లు వేస్తాడు ఆయన. అక్కడ నువ్వు భగవాన్ చూసావు అంటాడు. ఎస్ చూశాను. ఎలా చూసావు? నిన్ను ఎలా చూస్తున్నానో అంతకంటే బాగా చూశాను, నాకు చూపించండి. ఈ కళతో భగవంతుని చూడలేము, అంతరంగంలో అనుభూతి చెందాలి అన్నప్పుడు చిన్నగా తన పాదం చెస్ట్ మీద పెట్టిన తర్వాత ఈ లాస్ట్ ఇంటూ సమాధి. చివరికి వారు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. రామకృష్ణ అందరి శిష్యులకి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేస్తాడు. ఈయన్ని పిలుస్తాడు, అడుగుతాడు నీకేం కావాలి? నాకు నిర్వికల్ప సమాధి కావాలి. నువ్వు ఇంత చిన్నదాన్ని అడుగుతావు అనుకోలేదు నన్ను. నువ్వేదో వటవృక్షమై ఈ మానవ జాతి మొత్తాన్ని ఉద్ధరిస్తావు అనుకున్నాను అని చెప్పి ఆయన కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని తనలో ఉన్న ఆధ్యాత్మిక స్థితులన్నింటినీ, ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ, తను పొందిన వాటన్నింటినీ ఆయనకి ట్రాన్స్మిట్ చేస్తాడు. అంటే జ్ఞానాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. మన ఋషులందరూ చేసిన పనిదే. మన కల్చర్లో వృషభనాథుడు, జైన్స్ ఫస్ట్ గురు, ఆయన ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించిన దాన్ని మనందరం మర్చిపోయాం. దాంట్లోనే నిర్మలీకరణ సాధన చేసే ప్రక్రియ కూడా ఉంది. ఇంత అద్భుతమైన ప్రక్రియని మనందరం మర్చిపోయిన దాన్ని శ్రీ రామచంద్ర ఫతేగఢ్ వారు మానవ జాతికి మళ్ళీ అందించడం జరిగింది. వారు 1873 to 1931 ఈ ప్రాణాహుతిని అందరికీ అందించి ప్రశాంత జీవనం గడపడానికి వారు సర్వీసెస్ ఇచ్చారు. స్వస్థత చేకూర్చే ఒక శక్తి ఈ పాదాల ద్వారా ఈ శరీర వ్యవస్థలోకి ప్రవేశించడం అనుభూతి చెందండి. అది గాలి వేడిన పాదాలను, మడమలను రిలాక్స్ చేస్తుందని అనుభూతి చెందండి. ఇప్పుడు అది మీ ఇంటి కాళ్ళలో పిక్కలలో మోకాళ్ళలో మీ కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయ్యాయి.
పైకి మీ శరీర మధ్య భాగాన్ని కదలడం అనుభూతి చెందండి. మీ వీపు మొత్తం రిలాక్స్ అయ్యేలా ఆ శక్తి మీ వీపు కింది భాగంలో